బిగ్ బాస్లో ఇప్పటి వరకు కూడా లేడీస్ గెలిచింది అసలు లేదు. లేడీస్ ఎందుకు గెలవట్లేదు? లేడీస్కి బిగ్ బాస్లో కూడా ఏదైనా రిజర్వేషన్ లాంటిది అనే వల్ల గెలవడం కోసం. ఇప్పుడు ఎలా అంటే లేడీస్కి ఓపిక తక్కువ, చాలామంది ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువ అంటారు, కానీ మగవాళ్ళతో పోలిస్తే లేడీస్కి చాలా అంటే చాలా ఆ ఓపిక అనేది ఉండదు. వాళ్ళు ఎంచనే ఉద్రేకం వస్తే ఏడ్చేస్తారో, కోపం వస్తే కరిచేస్తారు. కాబట్టి ఈ రెండు వాళ్ళ దగ్గర కాన్స్టెంట్గా ఉండవు. కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ వాళ్ళు విన్ అయ్యే అవకాశం లేదు. మగోడికి సహనం ఎక్కువ, ఓపిక ఎక్కువ, భరిస్తాడో బాధనైనా సరే బాధ్యతనైనా సరే చాలా చక్కగా నిర్వర్తించే ఒక మైండ్ సెట్ క్రియేట్ అయి ఉంటుంది మగోడికి. ఎందుకంటే ఒక సంసారాన్ని బాధ్యతగా చూసుకునే మగోడికి ఉండే ఓపిక అక్కడ వంట చేసి గిన్నెలో పెట్టి ఆడదానికి ఉండదు. ఈ ఆడది ఏంటంటే ఎంతసేపు కూడా చిరాకు పడిపోద్ది, ఏంటో పెద్ద పని చేసేసినట్టు. అక్కడ ఏమి ఉండదు. కానీ కాకపోతే ఆవిడ పని ఆవిడకి కష్టమే, కానీ మనకు తక్కువగా కనబడుతుంది. కానీ మనం చేసే పని అంతా కూడా ఆవిడకి చాలా చిన్నగా కనబడుతుంది. అది ఆ టైప్ ఆఫ్ ఉండటం వల్ల, మైండ్ సెట్ ఉండటం వల్ల వాళ్ళు ఎక్కువ శాతం నిలకడగా ఉండలేరని నా ఒపీనియన్. లేడీస్ ఫ్యామిలీస్ కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు బిగ్ బాస్. మరి లేడీస్ ఎందుకు సపోర్ట్ చేసుకుంటారు? ఆడదానికి ఆడదే శత్రువు అని అనుకోవాలా ఏంటి? వాళ్ళు ఎందుకు గెలిపించుకోలేకపోతారు వాళ్ళ లేడీస్ని? అంటే మీకు ఇక్కడ అదే అర్థం కాల. అసలు లేడీస్ని స్క్రీన్లో చూస్తారు వాళ్ళు, అసలు వీళ్ళ క్యారెక్టర్లు మర్చిపోతారు. ఇక అర్థమైందా మీకు? రియాలిటీలో వీళ్ళ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుందని వీళ్ళు కూడా ఒకసారి బిగ్ బాస్కి వెళ్ళొస్తే తెలుస్తుంది. రియాలిటీలో వీళ్ళ క్యారెక్టర్ మర్చిపోయి ఏంటి యష్మి అలా అరుస్తుంది పందిలాగా, దీనికి ఓటేయకూడదు, లేకపోతే ప్రేరణ ఏంటి అలా చిల్లరగా మాట్లాడుతుంది, దీనికి ఓటేయకూడదు అనుకుంటారు. కానీ రియాలిటీకి వస్తే వీళ్ళ ప్రవర్తన కూడా పెద్ద సైకో ప్రవర్తనే ఉంటుంది. అది లోపలికి వెళ్తే తెలుస్తుంది. బయట అదే అంటారు కదా, సామెత ఉంది కదా, గట్టు మీద కూర్చున్నోడికి తెలీదు, నీటిలో దిగినోడికి తెలుస్తుంది లోతు. కాబట్టి వాళ్ళు లోపల ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా ఆడుతున్నారో వాళ్ళకి తెలియదు, చూసే మనకు తెలుస్తుంది. కాబట్టి మనం వాళ్ళని గైడ్ చేయగలం. ఆ కైండ్ ఆఫ్ సినారియోలో లేడీస్ కూడా లేడీస్ శత్రువులాగానే ప్రవర్తిస్తారు. ఇప్పుడు ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందని అనుకుంటున్నారు? మొన్న లాస్ట్ వీక్ని బట్టి చూస్తే నబీల్ ఎలిమినేట్ అయిపోయి గౌతమ్ని బాగా సేవ్ చేసి మంచి బూస్ట్ ఇచ్చారు. గౌతమ్ స్టాండ్ అయిపోయాడు. గౌతమ్ టాప్ 1లో ఉన్నాడు. నబీల్, గౌతమ్, నిఖిల్ వీళ్ళ ముగ్గురులోనే ఒక ఎన్నర్ బయటకు వస్తాడు ఖచ్చితంగా. లేడీస్కి అయితే ఈ సీజన్ కూడా వెళ్ళదు, ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురులో ఒకడు వస్తాడు. కానీ నిన్న ఎక్స్ హౌస్మేట్స్ అందరూ కూడా నామినేట్ చేసేటప్పుడు వీళ్ళని పక్కకి గెంటేశారు. వీళ్ళు ఒక గ్రూప్ గేమ్ ఆడుతున్నారని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా, అది ఎవరు కూడా అర్థం చేసుకోవట్లా. ఈ గ్రూప్ గేమ్ మానేసినప్పుడే వీళ్ళిద్దరిలో ఎస్పెషల్లీ నిఖిల్ అండ్ గౌతమ్, ఆ గౌతమ్ గ్రూప్ గేమ్ ఆటలా ఓన్లీ ఈ ముగ్గురు క్యాండిడేట్లో నిఖిల్ ఒక్కడే గ్రూప్లో ఉన్నాడు. ఈ నిఖిల్ అనేవాడు గ్రూప్లోంచి బయటకు వచ్చి ఇండివిజువల్గా ఆడితే 2 వీక్స్ అన్నా, ఇంకా 3 వీక్సే ఉంది, ఈ వీక్ తీసేస్తే 2 వీక్స్ అన్నా ఖచ్చితంగా ఆడితే విన్నర్ నిఖిలే, నేను చెప్తున్నాను కదా. యాక్చువల్గా అంటే మనం గెస్ట్ చేస్తూ ఉంటాం, వాళ్ళు వీళ్ళ ప్రాబ్లమ్స్ వీళ్ళ గెలుస్తారని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అండర్ డాగ్ ఎవరో ఒక లాస్ట్లో ఒకరు గెలిచేస్తూ ఉంటారు. అండర్ డాగ్లో ఎవరైనా అనిపించారంటే అంటే ఒక వేలు ఆలోచిస్తే వీళ్ళ ముగ్గురిని పక్కనెట్టేద్దాం. ఇంకా నీకు గెలవాలి అనుకునే కసి ఉన్న వాళ్ళు అక్కడ ఒక టేస్టీ తేజ ఉన్నాడు, అవినాష్ ఉన్నాడు, రోహిణి ఉంది. ఇంకా వాళ్ళు గెలవాలని ఆడతలేదు, వాళ్ళ పగ తీర్చుకోవాలని ఆడుతున్నారు. ప్రతి నామినేషన్ చూస్తుంటే పిచ్చి పట్టున వాళ్ళు అరిసినట్టు అరుతున్నారు. అంటే నేను పట్టుకున్న దానికి 3 కాళ్ళు అంటున్నారు వాళ్ళు, నువ్వు 4వ కాలంటే ఒప్పుకోరాలో. నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, నామినేషన్స్లో మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. యష్మిని కానీ ప్రేరణని కానీ నువ్వు పట్టుకున్న కుందేలుకి ఎన్ని కాళ్ళు అమ్మంటే 3 అంటారు, అమ్మ దానికి 4 ఉన్నాయమంటే ఒప్పుకోరు. ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చాలా కష్టమని నా ఒపీనియన్, నా ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్. ఇది టేస్టీ తేజలాగా నాకు పర్సనల్గా అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఎవిక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. పృథ్వీ అంటావా మంచి గేము, మంచి ఆటగాడు, అంటే ఏ ఆట అయినా సరే బాగా ఆడగలడు. ఇక విష్ణుప్రియ అంటావా దద్దమ్మ, కానీ తెలుగులో సపోర్టింగ్ బాగుంది. నిజంగా మొద్దు విష్ణుప్రియ ఒక రకంగా చెప్పాలంటే. గేమ్లో పార్టిసిపేషన్ లేదు, ఎప్పుడో ఒక ఆదివారం శనివారం మట్టికి కొంత డ్యాన్స్లు వేసి నాగార్జున గారిని మెప్పిస్తుంది. కానీ మిగతా టైంలో వస్తే డొల్ల ఏమీ లేదు.